మంచికి మంచి చందమామ కథ. ఆనందపురం అనే ఊరిలో కాంతివర్మ అనే సంపన్నుడు ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవటం తీరని బెంగగా ఉండేది. ఆ ఊరికి ఒకనాడు ఒక యోగి వచ్చాడు. ఆయన అస్తమానము సంచారం చేస్తూ ఉంటాడు. ఏ ఊళ్ళోనూ 3 రోజుల కన్నా ఉండడు. అతనిచ్చే ప్రసాదం కోసం జనం ఎగపడతారు. ఆ ప్రసాదం మహిమలో అందరికీ నమ్మకం ఉంది. కాంతివర్మ ఆ యోగిని సందర్శించి తన సంతానహీనత గురించి చెప్పుకున్నాడు. ఆ సమయానికి పాలు తాగబోతున్న యోగి ఆ పాలలో కొంచెం ఒక దొన్నెలో పోసి కాంతివర్మకిస్తూ, ఈ పాలను నీ భార్య ఒక్క కుక్కలో తాగినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. కాంతివర్మ ఆ పాలను తీసుకుపోయి తన భార్యకిచ్చి, దీన్ని ఒక్క కుక్కలో తాగు అని చెప్పాడు. కాంతివర్మ భార్య ఆ దొన్నెను తాను పూజ చేసుకునే దేవుడికి నైవేద్యం పెట్టి తీర్థం పుచ్చుకున్నట్లుగా చేతిలో పూసుకుని కళ్ళకద్దుకుని 2 పుడిసెళ్ళు చేసి తాగింది. తరువాత ఆమె గర్భం ధరించింది. కాలక్రమాన ఆమెకు 2 ఆడపిల్లలు కలిగారు. పిల్లలు చాలా అందంగా ఉన్నారు. కానీ వారు పాకే దశ వచ్చేసరికి ఇద్దరికీ కూడా ఒక్కొక్క కాలు బలహీనంగా ఉన్నట్లు బయటపడింది. ఒక కాలు అవుటు కావటం చేత వాళ్ళు సరిగ్గా నడవలేకపోయినారు. కాంతివర్మ ఎంతో డబ్బు ఖర్చు చేసి తన పిల్లల అవిటి కాళ్లకు ఎన్నో చికిత్సలు చేయించాడు. కానీ ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లలు చూడబోతే చక్కని చుక్కలు, కానీ ఇల్లు దాటిపోలేరు. తమ అవిటి నడక ఎవరైనా చూస్తారని వాళ్లకు సిగ్గు. మగపిల్లలైనా కుంటితనం అంత బాధించకపోను. వీళ్ళు ఆడపిల్లలయ్యారు. అయినా కాంతివర్మ తన పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతూ వచ్చాడు. తిరిగి 12 ఏళ్లకు ఆ యోగి ఆ గ్రామం వచ్చాడు. కాంతివర్మ యోగిని సందర్శించి, స్వామి, తమ అనుగ్రహం చేత నాకు 2 ఆడపిల్లలు కలిగారు. కానీ వాళ్ళ అవిటివాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటే భయంగా ఉంది. తమరే అనుగ్రహించి వాళ్ళ అవిటితనం పోగొట్టాలి అని ప్రాధేయపడ్డాడు. యోగి కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి, నీ భార్య నేను చెప్పినట్లు చేయకపోవడం చేత ఈ చిక్కు వచ్చి పడింది. నా దగ్గర ఈ అరటిపండు తప్ప ఇంకేమీ లేదు అని అరటిపండులో ఒక చిన్న ముక్క తుంచి తన నోట్లో వేసుకుని మిగిలినది కాంతివర్మకిస్తూ, దీన్ని నీ ఇష్టం వచ్చిన మనిషికిచ్చేయి అని అతన్ని ఇంకేమీ చెప్పనివ్వకుండా అక్కడి నుంచి పంపేశాడు. కాంతివర్మ ఆ అరటిపండు తీసుకుని దాన్ని తన కుమార్తెలిద్దరిలో ఎవరికి ఇవ్వటానికి పాలుపోక మనసులో గుంజాటన పడుతూ ఇంటి దారి పట్టాడు. ఆవిడు 2 పిల్లలకు ఉన్నదని తెలిసి యోగి ఒక్కరికే ప్రసాదం ఎందుకిచ్చాడు? ఈ ప్రసాదంతో ఒక పిల్లకే ఆవిడు నయమైతే 2వ పిల్ల ఎంత బాధపడుతుంది? ఇద్దరిని సమంగా పెంచుకుంటున్న తాను మాత్రం ఒక పిల్ల ఆవిడిపోయి 2వ దానిది పోకపోతే ఎంతగా బాధపడవలసి వస్తుంది? ఇలా ఆలోచిస్తూ తల వంచుకుని నడుస్తున్న కాంతివర్మ ఎవరో ఏడుస్తూ ఉండటం విని తల ఎత్తి చూశాడు. ఒక బావి దగ్గర ఒక యువతి కూర్చుని ఏడుస్తున్నది. ఒక యువకుడు ఆమెను సమాధానపరచడానికి ఏమిటో చెప్తున్నాడు. కాంతివర్మ తమ సమీపంలో ఆగటం చూసి ఆ యువకుడు, అయ్యా, మీరైనా ఈమెకు కాస్త బుద్ధి చెప్పండి, బావిలో పడతానంటున్నది అని వేడుకున్నాడు. అసలు విషయం ఏమిటి అని కాంతివర్మ యువకుడిని అడిగాడు. యువకుడు ఇలా చెప్పాడు. ఆ యువతికి చిన్నతనంలోనే బాలపక్షపాతం వచ్చి ఎడమ చెయ్యి ఎడమ కాలు పడిపోయాయి. ఆమెను ఎవరూ పెళ్లాడారు కారు. ఈ యువకుడు ఆమెను చూసి జాలిపడి ఆమెను పెళ్లాడి తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ యువకుడైన ధనికుడు కాడు. అతనికి రెక్కాడితే కానీ డొక్కాడదు. అతను తన భార్యకు ఇంటి దగ్గర అవసరమైన ఉపచారాలన్నీ చేసి పని చేసుకునేటందుకు బయటకు పోతూ ఉండేవాడు. కొంతకాలం ఇలా జరిగాక తన భర్త తన కోసం పడుతున్న కష్టాన్ని ఆమె సహించలేకపోయింది. అన్ని పనులు అతను చేసి పెడుతూ ఉంటే తాను కదలకుండా కూర్చుని చేయించుకోవటం ఆమెకు చాలా ఘోరంగా అనిపించింది. తాను ఆత్మహత్య చేసుకుంటే తన భర్త ఎక్కడైనా ఇంకొకరిని చూసి పెళ్లి చేసుకుని సుఖపడతాడని ఆమె నిశ్చయించుకుంది. ఈమెకు కాలు చెయ్యి ఆవిడని తెలిసి నేను పెళ్లి చేసుకున్నాను. ఈమెకు పనులు చేసి పెట్టడమే నాకు ఆనందమని ఎంత చెప్పినా నమ్మకుండా ఉన్నది. ఈమె బలవంతంగా చచ్చిపోతే నేను అలాగే చచ్చిపోతాను. ఆ మాట కాస్త ఈమెకు బాగా అర్థమయ్యేటట్లు మీరైనా చెప్పండి అన్నాడా యువకుడు. యోగి ఇచ్చిన ప్రసాదాన్ని ఆ యువతికిచ్చి ఆ దంపతుల కష్టాలు తొలగించాలన్న కోరిక కాంతివర్మకు తీవ్రంగా కలిగింది. అతను తన వద్ద ఉన్న అరటిపండు ఆమెకిచ్చి, ముందు ఈ అరటిపండు తిను, తర్వాత మీకు తగిన సలహా ఇస్తాను అన్నాడు. ఆమె పండు తిన్నది. ఆమెలో ఏదో పెద్ద మార్పు వచ్చినట్టయింది. ఆమె చివాలను లేచి నిలబడి చేతులు 2 ఎత్తి జోడించి కాంతివర్మకు నమస్కారం చేసింది. ఆమె భర్త పొందిన ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు. మీ కష్టాలు తీరాయి, ఇక వెళ్ళిరండి అని కాంతివర్మ వారిని సాగనంపి తాను ఇంటిదారి పట్టాడు.
తాను అనుకున్న పని నెరవేరనందుకు బాధ కలిగినా ఒక కూతురు అవుడు సరి అయ్యి రెండో దాని అవుడు అలాగే ఉండిపోవటంతో తనకు కలిగే బాధ తప్పింది కదా అని, ఒక సంసారం తన మూలాన చుక్కబడింది కదా అని అతను తృప్తిపడ్డాడు. కానీ అతని ఇంటికి చేరుకునేసరికి తన 11 ఏళ్ల కూతుర్లిద్దరూ పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చేసరికి కాంతివర్మ పొందిన ఆశ్చర్యానందాలను ఎలా వర్ణించడం? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.